గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం 250 కోట్లు మంజూరు చేసింది. ఈ మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటికే మేడారానికి పలు అభివృద్ధి పనుల కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. మేడారం జంపన్న వాగును కూడా సుందరీకరణంగా చేయబోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో సందర్శించి వనదేవతలను దర్శించుకొని మేడారానికి అనేక నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం జంపన్న వాగు నిర్మాణ పనులు 3 ప్రధాన దశలో నిర్వహించబోతున్నారు. మొదటిగా జంపన్న వాగులో నీరు నిలిచే ప్రాంతాల వారిగా చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు వాగు చుట్టూ అభివృద్ధి పనులు, పర్యాటక వసతులు సుందరీకరణగా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా తొలి దశలో చెక్ డ్యాంలు, ప్రహారీ ప్రణాళిక నిర్మాణం పనులు చేపట్టబోతున్నారు. రెండో దశలో సుందరీకరణ, శాశ్వత నిర్మాణాలు, కళాఖండాలు, క్యూ లైన్లు, పర్యాటక వంతెనలు అభివృద్ధి ఉంటుంది. మూడవ దశలో భక్తులు మరియు పర్యాటకులకు ఆధునిక మౌలిక సదుపాయాలు, రహదారులు, పార్కింగ్, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నట్లుగా చేపట్టబోతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి మేడారం వనదేవతల జాతరకు ఈ సంవత్సరం 145 కోట్లు అదనంగా జారీ చేయడం జరిగింది. అదే కాకుండా మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల కోసం మేడారంలో ఇప్పటికే మేడారం గుడి పరిహారాలను మాత్రం 71 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా కూడా ముందుగా ఇక్కడ మేడారం చేరుకొని ఇక్కడ జంపన్న వాగు దగ్గర స్థల స్నానాలు చేసుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి పోతారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేడారంలో ఉన్నటువంటి ఈ యొక్క జంపన్న వాగును సుందరీకరణంగా చేపట్టబోతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే జంపన్న వాగు చుట్టూ మరి ఇక్కడ ఉన్నటువంటి గద్దెల నిర్మాణాలతో పాటు స్నాన ఘటనలు మరియు చెక్ డ్యాములను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇవి పూర్తిగా శాశ్వతంగా కూడా ఉండే విధంగా కూడా కొన్ని పనులను కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మేడారానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పనులను ఆరా తీసి అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ జంపన్న వాగు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా నిలబడాలి, వాటర్ నిలిచే విధానం ఎలా, చెక్ డ్యాములు ఎన్ని నిర్మాణం చేపట్టాలి, ఎట్లా ఇక్కడ వచ్చిపోయే భక్తులకు ఏ విధంగా ఈ యొక్క సుందరీకరణను చేపట్టబోవాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ఈ యొక్క జంపన్న వాగు పరివాహక ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి చూసుకున్నట్లే సీతక్క కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు సుడి గాలిగా తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాన్ని మొత్తం చూస్తూ ఇక్కడ పనులను పరిశీలన చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం గుడి ఇరువైపులా తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి పనులను ఆరాధిస్తూ అధికారులతో మ్యాప్లను పరిశీలన చేశారు. మరి ముఖ్యంగా గుడి నిర్మాణ పనులతో పాటు ఇక్కడ జంపన్న వాగును కూడా సుందరీకరణంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, మేడారం.